Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మనం 7th క్లాస్లో ఉన్నటువంటి న్యూ సిలబస్, ఏపీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ సిలబస్ చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి 4th యూనిట్ చూడబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. సో ప్రీవియస్ లెసన్స్ అన్ని ఆల్రెడీ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. ఆ లెసన్సే కాకుండా దాంట్లో ఉన్నటువంటి రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అనేటటువంటి పార్ట్లో ఉన్నటువంటి చిన్న స్టోరీస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను అండ్ పోయమ్స్ పోస్ట్ చేస్తున్నాను. సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ అండ్ టెక్స్టువల్ గ్రామర్ని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ప్లస్ 5th క్లాస్ లెసన్స్ కూడా నేను చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక ఆర్డర్లో మీకు కావాలనుకుంటే ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళారంటే క్లాస్ వైజ్ ఫోల్డర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అవన్నీ ఫోల్డర్స్ మీకు కనిపించలేదంటే ఒక యారో మార్క్ వచ్చి ఉంటుంది. ఆ యారో పైన టచ్ చేయండి. అప్పటికీ కనిపించకపోతే లాస్ట్లో మీకు సీ మోర్ అని ఉంటుంది. అది టచ్ చేశారంటే అన్ని ఫోల్డర్స్ అనేవి మీకు చూపిస్తారు. సో ఇవన్నీ మీరు వాచ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈరోజు మనం ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్ అనేటటువంటి యూనిట్ని చూడబోతున్నాం. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూశారు కదండి. సో బౌమ్యాన్ అంటే ఏంటంటే అన్ ఆర్చర్, అంటే బాణాలు వేసేటటువంటి వ్యక్తి, బాగా బాణాలు వేసేటటువంటి వ్యక్తి అన్ ఆర్చర్. అలాగే ఇక్కడ అతనికి లిటిల్ అనే ట్యాగ్ని యాడ్ చేశారు, అంటే అతను చాలా చిన్నవాడు, పొట్టివాడు. సో ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు అతను చాలా వంగిపోయి ఉంటాడనమాట. ఓకే, సో దీనినే మనం ఇంగ్లీష్లో గిబ్బస్ అంటాం. గూని, తెలుగులో అయితే గూని, ఇంగ్లీష్లో అయితే గిబ్బస్ అంటాం. ఓకే, సో ఇలా ఉన్నటువంటి వ్యక్తి బాగా బాణాలు వేస్తాడు, కరెక్ట్గా షూట్ చేస్తారు అని అంటే చాలా వరకు నమ్మడం కష్టమవుతుంది. ఎస్, సో అలాంటిదే ఈ లెసన్లో అతను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం చూద్దాం. అతనికి ద బ్రేవ్ అనేటటువంటి ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. అతను చాలా ధైర్యవంతుడు అని. సో ఎందుకు అతనికి ఆ ట్యాగ్ వచ్చింది? సో ఇంతకీ అతను ఎక్కడ వర్క్ చేసేవాడు, ఎలాంటి పనులు చేశాడు, అతను ఫైనల్గా ఏ విధంగా అందరి దగ్గర ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్ అనిపించుకున్నాడో ఈ లెసన్లో మనం చూద్దాం. సో ఈ ప్రీ రీడింగ్ పిక్చర్ అనేది నేను టెక్స్టువల్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పోస్ట్ చేస్తానండి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని. నెక్స్ట్, let us read about a person who is a talented archer and a great warrior whose only wish in his life was to be a part of the army. సో ఈ లెసన్లో మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం అంటే ఒక పర్సన్ హూ ఈజ్ టాలెంటెడ్ ఆర్చర్, చాలా టాలెంట్ ఉన్నటువంటి ఒక విల్లుకారుడు అంటాం ఆర్చర్ని. ఓకే, సో బాణాలు వేసేటటువంటి ఒక పర్సన్, అతనికి చాలా టాలెంట్ ఉంది. అండ్ ఏ గ్రేట్ వారియర్, సో ఒక గొప్ప సైనికుడు కూడా అతను. హూజ్ ఓన్లీ విష్ ఇన్ హిజ్ లైఫ్ వాస్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద ఆర్మీ. సో అతనికి ఉన్న లైఫ్లో ఉన్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే ఆర్మీలో తను కూడా ఒక సోల్జర్గా పనిచేయాలి, తను కూడా ఒక భాగస్వామి కావాలి. ఓకే, అంటే ఆర్మీలో పనిచేయాలనేది అతని కోరిక. లెట్ us see how was fulfilled his wish. సో అతని కోరిక ఎలా తీరిందో చూద్దాం ఇక్కడ. సో ఆర్మీ అంటే ఇప్పుడు మనకు రాచరికం పోయి అన్ని రాజకీయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు సోల్జర్స్ అంటే గన్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఈ ఆర్చర్స్ బదులుగా, అవునా? సో ఇది రాజుల కాలంలో జరిగినటువంటి కథగా మనకు చెప్తూ ఉన్నారు. ఆ కాలంలో ఎక్కువగా బాణాలే యూస్ చేస్తారు కదండి. మీరు బాహుబలి మూవీ చూసినట్లయితే దాంట్లో ఏ విధంగా బాణాలు యూస్ చేస్తారో, సో అదేవిధంగా ఇక్కడ ఈ లెసన్లో ఇతను బాణాలు యూస్ చేసి చాలా చక్కగా షూట్ చేస్తాడు. అతని కోరిక ఏంటంటే రాజుగారి ఆస్థానంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సైనికుల్లో ఒకరిగా ఉండాలని అతని కోరిక. మరి అది తీరిందా లేదా ఈ లెసన్లో చూద్దాం. ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. Once there lived a little wise man with a crooked back. సో
వన్స్ దేర్ లివ్డ్ ఏ లిటిల్ వైజ్ మ్యాన్. వైజ్ మ్యాన్ అంటే చాలా తెలివైనటువంటి వ్యక్తి. లిటిల్ చాలా పొట్టిగా ఉన్నటువంటి, సో చాలా పొట్టిగా ఉన్నటువంటి తెలివైనటువంటి వ్యక్తి ఉన్నాడు. బట్ విత్ ఏ క్రూక్డ్ బ్యాక్. క్రూక్డ్ అంటే ఏంటంటే బెంట్ అండి, దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ షేప్. ఓకే, చాలా వంగిపోయినటువంటి. సో బ్యాక్, అతని వీపు వెనక భాగం అనేది క్రూకుడు బెండ్ అయిపోయి ఉంటుంది, అంటే వంగిపోయి ఉంటుంది అనమాట. సో అలాంటి పర్సన్ ఒకరు ఉండేవాడు. హీ వాజ్ ఏ స్కిల్డ్ ఆర్చర్. అతను చాలా నైపుణ్యం, ఆర్చర్ అంటే చెప్పాం కదా, సో చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి అనమాట. బాణాలు వేయడంలో చాలా చక్కటి స్కిల్స్ అనేవి అతనికి ఉండేవి. హిస్ ఓన్లీ విష్ వాస్ టు జాయిన్ ద ఆర్మీ. అతని కోరిక ఏంటంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలనేసి, అంటే రాజుగారి దగ్గర సైనికుల్లో తను జాయిన్ అవ్వాలనేసి అతనికి ఒక కోరిక. హీ థాట్ దట్ ద కింగ్ మైట్ నాట్ గివ్ హిమ్ ద జాబ్ బికాస్ ఆఫ్ హిజ్ క్రూక్డ్ బ్యాక్. సో అతను ఏమనుకున్నాడంటే, ఆల్రెడీ హీ వాజ్ క్రూక్డ్ బ్యాక్, హీ హాజ్ ఏ క్రూక్డ్ బ్యాక్. క్రూక్డ్ అంటే ఏంటి? బెండ్ అయిపోవడం, వంగిపోవడం అనమాట. సో అలాగా ఉన్నటువంటి పర్సన్కి రాజుగారు తన ఆస్థానంలో జాబ్ ఇస్తాడా అనేది తన డౌట్. ఖచ్చితంగా ఇవ్వడు. హీ థాట్ దట్ ద కింగ్ మైట్ నాట్ గివ్ హిమ్ ద జాబ్. అతను ఏమనుకున్నాడంటే, ఏమని ఆలోచించాడంటే, రాజుగారు నాకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వడు, ఎందుకంటే నేను ఇలా గూని ఉంది కదా, నాకు వంగిపోయినాను కదా అని అనుకున్నాడు. ద లిటిల్ వైజ్ మ్యాన్ వాంటెడ్ టు ఫైండ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ యాజ్ హిజ్ అసిస్టెంట్. సో అప్పుడు తెలివైన వ్యక్తి కదా ఇతను, అతను ఏమనుకున్నాడంటే, ఓకే బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక పర్సన్ని చూస్ చేసుకుంటాను నేను. ఓకే, అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తాను, అండ్ అతనికి జాబ్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు కదా, అతను స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ కాబట్టి. అప్పుడు అతని దగ్గర అసిస్టెంట్గా నేను జాయిన్ అవుతాను. సో ఈ విధంగా ముందుగానే మేము మాట్లాడుకొని వెళ్తాము అని అనుకున్నాడు. దెన్ ద కింగ్ వుడ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్. హీ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ బిగ్ మ్యాన్. సో అతను ఏమనుకున్నా అంటే, నేను అతనికి అసిస్టెంట్గా తీసుకోమని చెప్తాను. అప్పుడు దెన్ ద కింగ్ వుడ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్. అప్పుడు ఏమనుకున్నాడు, అప్పుడు రాజుగారు అతనితో పాటు నన్ను కూడా తీసుకుంటాడు ఉద్యోగంలోకి అని ఐడియా వేశాడనమాట. సో అలా అనుకొని హీ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ బిగ్ మ్యాన్. సో ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరున్నాడు మా లొకాలిటీలో, మా ఏరియాలో ఎవరున్నాడని వెతుకుతూ వెళ్ళాడనమాట. సెర్చ్ అంటే వెతకడం కదా, సో అలా వెతుకుతూ వెళ్ళాడు. వన్ డే హీ సా ఎ బిగ్ మ్యాన్ డిగ్గింగ్ ఎ డిచ్. సో డిగ్గింగ్ అంటే తవ్వడం, ఎ డిచ్ అంటే ఎ నారో స్ట్రీమ్. ఓకే, ఒక సన్న, మనకు డ్రైనేజ్ ఉంటుంది కదా, కాలువలు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో పక్కనే ఉన్నటువంటి ఒక కాలువ, రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కాలువ. సో ఇక్కడ చూడండి, మనకు మీనింగ్స్ ఇచ్చుంటారు. డిచ్, సో డిచ్ మీన్స్ ఏ నారో ఛానల్ డగ్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఆర్ ఎ ఫీల్డ్ టు క్యారీ అవే వాటర్. సో వాటర్ ని క్యారీ చేయడానికి, అంటే మామూలుగా మనం యూజ్ చేసేటటువంటి కాలువలు, ఓకే, ఇంటి పక్కన రోడ్డు పక్కన ఉంటాయి కదా, సో అలాంటి కాలువలు తవ్వేటటువంటి ఒక పర్సన్ని చూశాడు. అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. వన్ డే హీ సా ఎ బిగ్ మ్యాన్ డిగ్గింగ్ ఏ డిచ్. అలా కాలువలు తవ్వుతూ ఉన్నటువంటి ఒక మనిషిని చూశాడు. అతను చాలా హైట్గా, వెయిట్గా, బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ద లిటిల్ మ్యాన్. సో ఇతను అంటున్నాడు, యూ ఆర్ ఏ బిగ్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్, వై ఆర్ యూ డిగ్గింగ్ డిచెస్, కాంట్ యూ ఫైండ్ సమ్ అదర్ వర్క్. నువ్వు చూడ్డానికి చాలా పెద్దగా, చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, ఎందుకు నువ్వు ఈ కాలువలు తవ్వుతూ ఉన్నావు, ఇంకా వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదా నువ్వు అని అడిగాడు. కాంట్ యూ ఫైండ్ సమ్ అదర్ వర్క్, వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదా, చూసుకోలేవా అని అడిగాడు. దెన్ ద బిగ్ మ్యాన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీ అదర్ వర్క్ అండ్ ఐ హ్యావ్ టు ఎర్న్ మై లివింగ్. సో ఎర్న్ మై లివింగ్ అంటే ఎర్నింగ్ ద మనీ ఫర్ అవర్ క్లాతింగ్ అండ్ లివింగ్ ఫర్ ఫుడ్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ నో ఎనీ అదర్ వర్క్, నాకు ఇంకా వేరే పని ఏమీ తెలియదు. అండ్ ఐ హ్యావ్ టు ఎర్న్ మై లివింగ్, అంతేకాదు నేను బ్రతకడానికి నాకు డబ్బు కావాలి కదా, కాబట్టి అది నేను సంపాదించుకోవాలంటే నాకు తెలిసిన పని ఈ విధంగా ఈ సైడ్ కాలువలు తవ్వడం ఒక్కటే. సో అలాంటి వర్క్ మాత్రమే నేను చేయగలను, ఇంక వేరేది నాకు తెలియదు అన్నాడు. ద లిటిల్ మ్యాన్ ఇలా అంటున్నాడు, డోంట్ డూ దిస్ వర్క్ ఎనీమోర్, కమ్ విత్ మీ, విల్ గో టు ద కింగ్ అండ్ ఆస్క్ ఫర్ ఏ జాబ్ ఇన్ ద ఆర్మీ ఫర్ యూ.
సో అప్పుడు అంటున్నాడు, ఈ వర్క్ చేయొద్దు నువ్వు, డోంట్ డూ దిస్ వర్క్ ఎనీమోర్, ఈ వర్కింగ్ చేయవలసిన అవసరం లేదు నువ్వు, కమ్ విత్ మీ, నాతో పాటు రా, మనం కింగ్ దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి జాబ్ ఇవ్వమని చెప్తాము. ఆర్మీలో అతని దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో మనకు ఒక సైన్యంలో మనకు ఒక జాబ్ ఇవ్వమని కింగ్ని అడుగుతాము అని లిటిల్ మ్యాన్ అన్నాడు. దానికి బిగ్ మ్యాన్ ఏమంటున్నాడు, ఐ కాంట్ డూ దట్, ఐఎమ్ నాట్ ఏ స్కిల్డ్ వారియర్ అండ్ కాంట్ ఫైట్. సో నేను జాబ్ చేయలేను, నేను ఆ సైన్యంలో ఒక సైనికుడిగా నేను జాబ్ చేయలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ స్కిల్డ్ వారియర్, నాకంత స్కిల్, అంత టాలెంట్ లేదు నా దగ్గర. ఓకే, వారియర్ అంటే ఎవరు? సైనికుడు. ఓకే, సో నేను అంతేమి బాగా నైపుణ్యం ఉన్నటువంటి ఒక సైనికుడిని అయితే కాదు. ఓకే, నాకు అంత టాలెంట్ లేదు, కాంట్ ఫైట్, నేను ఫైట్ చేయలేను అని చెప్పాడు. దానికి లిటిల్ మ్యాన్ ఇలా అంటున్నాడు, డోంట్ వరీ అబౌట్ దట్, జస్ట్ గో టు ద కింగ్, ఆస్క్ ఫర్ ఎ జాబ్ ఇన్ ద ఆర్మీ అండ్ ఇంట్రడ్యూస్ మీ యాజ్ యువర్ అసిస్టెంట్. డోంట్ వరీ అబౌట్ దట్, దాని గురించి నువ్వేం పట్టించుకోవద్దు, దాని గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. జస్ట్ గో టు ద కింగ్, రాజుగారి దగ్గరికి వెళ్ళు, ఆస్క్ ఫర్ ద జాబ్ అడుగు రాజుగారిని. ఓకే, అండ్ నీ అసిస్టెంట్గా నన్ను రాజుగారికి ఇంట్రడ్యూస్ చేయి. ఓకే, సో ఫస్ట్ నువ్వు వెళ్ళి, అయ్యా నాకు మీ సైన్యంలో జాబ్ ఇవ్వండి అని అడిగి, ఇదిగో ఇతను నా అసిస్టెంట్ అని రాజుగారికి పరిచయం చెయ్యి అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ ద బిగ్ మ్యాన్, బట్ హౌ కెన్ ఏ లిటిల్ మ్యాన్ లైక్ యూ అసిస్ట్ మీ. ఆ బిగ్ మ్యాన్ ఏమంటాడంటే, నువ్వు ఇంత పొట్టివాడిగా ఉన్నావు, ఇంత చిన్నవాడిగా ఉన్నావు కదా, నువ్వు నాకు అసిస్టెంట్ ఏంటి, నువ్వు నాకు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతావు అని అడిగాడు. నెక్స్ట్ లిటిల్ మ్యాన్ సేయింగ్, యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. సో నువ్వు యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే మనకి ఇది ఒక ప్రోవెర్బ్ అండి. కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే బుక్ పైన ఉన్నటువంటి ఆ కవర్ చూసి ఆ బుక్ ఏంటి అనేది మనం చెప్పలేం. ఆ బుక్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత మ్యాటర్ ఉంది అనేది బుక్ ఓపెన్ చేసి చదివితేగా తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, బాగా పైన అట్టంతా చినిగిపోయే ఒక బుక్ ఉంటుంది, దానిని చూసి ఇది దేనికి పనికిరాదులే అని అనుకుంటాం. ఎస్, అలా అనుకోవడం తప్పు. సో అట్ట చినిగిపోయినా కానీ లోపల ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఓకే, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. కాబట్టి కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎవరినైనా కానీ పైన చూసి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. అతనిలో ఉన్న టాలెంట్ ఏంటో మనకు తెలియాలంటే అతనితో బాగా పరిచయం అనేది మనకు పెరగాలి. అతని టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకునే వరకు మనం చూడాలి. ఓకే, సో దేర్ ఈస్ నో సచ్ ఎ బౌమ్యాన్ లైక్ మీ ఇన్ ద కంట్రీ. సో నాలాంటి బౌమ్యాన్ అంటే ఆర్చర్, ఈ దేశంలో నాలాంటి విలుకారుడు ఎవరూ లేడు, అంటే నాలాగా బాణాలు వేసేటటువంటి వ్యక్తి ఇంకొకరు లేడు. ఐ విల్ డూ ద వర్క్ అసిస్టెడ్ టు యూ అండ్ వీ విల్ డివైడ్ ద పే ఈక్వల్లీ. నౌ విల్ యూ కమ్ విత్ మీ. సో ఐ విల్ డూ ద వర్క్ అసిస్టెడ్ టు యూ. సో నీకు అసైన్ టు యూ, నీకు ఏదైతే వర్క్ ఇస్తున్నాడో రాజుగారు, ఏదైతే వర్క్ అసైన్ చేస్తున్నాడో ఆ వర్క్ నేను చేస్తాను, నేను కంప్లీట్ చేస్తాను. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత రాజుగారు మనకు శాలరీ ఇస్తారు కదా, డబ్బులు ఇస్తారు కదా, దానిని మన ఇద్దరం ఈక్వల్గా పంచుకుంటాము. సో నౌ విల్ యూ కమ్ విత్ మీ. సో ఇప్పుడు నాతో రాగలుగుతావా నువ్వు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ద బిగ్ మ్యాన్, ఓకే ఐ విల్ గో విత్ యూ. ఓకే పద, వస్తాను నేను నీతో పాటు అని చెప్పాడు. నెక్స్ట్ దే వెంట్ టు ద ప్యాలెస్ గేట్స్. The big man sent a word to the king that there was a skilled bowman at the gate. The king sent for the big man. So వాళ్ళు రాజుగారి ప్యాలెస్ ఉంటుంది కదా, దాని దగ్గరికి వెళ్ళి బయట గేట్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్తో చెప్పి పంపించాడు. చాలా టాలెంట్ ఉండేటటువంటి ఒక బౌమ్యాన్, ఒక ఆర్చర్ వచ్చున్నాడు, సో రాజుగారికి తెలియపరచండి ఇది అని ఒక అతనికి చెప్పి పంపిస్తే అతను వెళ్ళి రాజుగారికి చెప్పాడు. ఆ మాట విన్న రాజుగారు ఓకే అతన్ని పంపించండి లోపలికి అని చెప్పాడు. సో ద కింగ్ సెంట్ ఫర్ ఎ బిగ్ మ్యాన్. సో ఇతను వెళ్ళి ఆ బిగ్ మ్యాన్ ని పిలుస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ద కింగ్, వాట్ డు యూ వాంట్, వై డిడ్ యూ కమ్ హియర్. రాజుగారు అడిగారు, వాట్ డు యూ వాంట్, నీకేం కావాలి, వై డిడ్ యూ కమ్ హియర్, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. ద బిగ్ మ్యాన్ సెడ్, మై గ్రీటింగ్స్ టు యూ యువర్ మెజెస్టీ, ఐ వాంట్ టు జాయిన్ యువర్ ఆర్మీ. సో ఫస్ట్ మై గ్రీటింగ్స్ టు యూ అంటే ఏంటి, మనం ఎవరన్నా పెద్దవాళ్ళని చూసినప్పుడు విష్ చేస్తాం కదా, టీచర్స్ చూస్తే ఏమంటాం, గుడ్ మార్నింగ్ టీచర్ అంటాం. సో అలాగే ఇక్కడ మై గ్రీటింగ్స్ టు యూ యువర్ మెజెస్టీ. మెజెస్టీ అంటే ఏంటి, ఒక గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి రాజు లేదా రాణిని ఇలాంటి వర్డ్స్తో మనం సంబోధిస్తూ ఉంటాం, యూస్ చేస్తూ ఉంటాం.
సో మై గ్రీట్, మనం టీచర్స్ ఏ విధంగా అయితే సార్ అంటామో ఆ విధంగా రాజుల్ని మనం మెజెస్టీ అంటాం. సో ఈ మై గ్రీటింగ్స్ టు యూ అని విష్ చేశాడు అనమాట. ఫస్ట్ విష్ చేసి నెక్స్ట్ ఐ వాంట్ టు జాయిన్ యువర్ ఆర్మీ, నీ ఆర్మీలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. దానికి కింగ్ ఏమన్నాడు, హూ ఈస్ దిస్ లిటిల్ మ్యాన్, నీ పక్కన వచ్చున్నాడు కదా ఇతను పొట్టిగా చిన్నవాడిలాగా, ఎవరు అతను, హూ ఈస్ దట్ లిటిల్ మ్యాన్ అని అడిగాడు. ద బిగ్ మ్యాన్ సెడ్, హీ ఈజ్ మై అసిస్టెంట్ యువర్ మెజెస్టీ, ఐ వాంట్ యూ టేక్ హిమ్ టు అలాంగ్ విత్ మీ. సో ఏం చెప్తున్నాడంటే అతను నా అసిస్టెంట్, ఐ వాంట్ యూ టు టేక్ హిమ్ టు అలాంగ్ విత్ మీ, నాతో పాటు అతన్ని కూడా మీరు తీసుకోవాలి మహారాజా అని అడిగాడు అనమాట, రిక్వెస్ట్ చేశాడు. దెన్ ద కింగ్ సేయింగ్, ఐ విల్ టేక్ ద బోత్ ఆఫ్ యూ అండ్ గివ్ 1,000 silver coins a month. ఓకే, మీ ఇద్దరిని నేను జాబ్లోకి తీసుకుంటున్నాను అండ్ మీ ఇద్దరికి కలిపి నేను ఎంత ఇస్తానంటే నెలకి 1,000 silver coins ఇస్తాను అని చెప్పాడు. దెన్ ద బిగ్ మ్యాన్ సెడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ హైనెస్, వీ విల్ సర్వ్ యూ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్. సో అతను ఏం చెప్పాడంటే థ్యాంక్ యూ చెప్పి, యువర్ హైనెస్ నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి, వీ విల్ సర్వ్ యూ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్, ఖచ్చితంగా మేము మీరు ఏదైతే పని అలాట్ చేశారో వాటిని ఖచ్చితంగా నేను పర్ఫెక్ట్గా పూర్తి చేస్తాము, మేము చేయగలిగినంత. ఓకే, ఎబిలిటీస్ మీన్స్ హౌ మచ్ వీ కెన్ డూ, అవర్ క్యాపబిలిటీ. ఓకే, ఎంతైతే మేము చేయగలుగుతాం, మీకు సర్వ్ చేయగలుగుతామో అంత పని మీకు నేను చేస్తాము అని చెప్పాడు అనమాట. దెన్ దే జాయిన్ ద ఆర్మీ అండ్ వర్ హ్యాపీ, వాళ్ళిద్దరూ ఆర్మీలో జాయిన్ అయ్యారు అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ఓకే, వన్ డే ద కింగ్ సెంట్ ఫర్ ద బిగ్ మ్యాన్ అండ్ టోల్డ్ హిమ్ దట్ దేర్ వాజ్ ఏ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ హూ వాజ్ కిల్లింగ్ పీపుల్. సో ఒకరోజు రాజుగారు బిగ్ మ్యాన్ పిలవండి అని చెప్పాడు. ఎందుకంటే ఒక టైగర్, ఒక పులి అనేది అడవిలో ఉంది. ఓకే, సో ద టైగర్ ఇన్ ద ఫారెస్ట్ హూ వాస్ కిల్లింగ్ ద పీపుల్, అడవిలో ఒక పులి తిరుగుతూ ఉంది, అది అలా ఆ దారిలో వెళ్ళేటటువంటి ప్రజలందరినీ కూడా చంపి తినేస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని బిగ్ మ్యాన్కి పాస్ చేసి అతన్ని పిలవండి అని చెప్పాడు. దెన్ ద కింగ్, యూ మస్ట్ గో టు ద ఫారెస్ట్ అండ్ కిల్ ద టైగర్, విల్ యూ డూ ఇట్? సో కింగ్ ఇలా చెప్తున్నాడు బిగ్ మ్యాన్తో, నువ్వు ఖచ్చితంగా వెంటనే ఫారెస్ట్కి వెళ్ళి ఆ టైగర్ని చంపు, విల్ యూ డూ ఇట్? చంపుతావా దానిని అన్నాడు. నెక్స్ట్ బిగ్ మ్యాన్, ఎస్ యువర్ మెజెస్టీ, ఐ విల్ కిల్ ద టైగర్, ఎస్ మహారాజా చేస్తాను, ఖచ్చితంగా నేను వెళ్ళి చంపేస్తాను అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, ఎవరు చంపుతున్నాడు? బౌమ్యాన్ చంపుతున్నాడు. ఎస్, లిటిల్ బౌమ్యాన్ చంపుతున్నాడు టైగర్ని. నెక్స్ట్ ద కింగ్, గో అట్ వన్స్ అంటే ఇప్పుడే వెళ్ళండి, ఇమ్మీడియట్గా తక్షణమే వెళ్ళండి అంటున్నాడు. నెక్స్ట్ బిగ్ మ్యాన్ సేయింగ్, యువర్ ఆర్డర్ మై లార్డ్, ఎస్ ఇప్పుడే వెళ్తున్నాము అని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాడండి, 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. డూ యూ నో ద సక్సెస్ స్టోరీ ఆఫ్ సుధా చంద్రన్? డిస్కస్. సుధా చంద్రన్ గారి యొక్క సక్సెస్ స్టోరీ మీకు తెలుసా? సుధా చంద్రన్ అంటే కాలు అనేది విరిగిపోయినప్పటికీ ఆమె జైపూర్ ఫుట్తో ఒక గొప్ప డాన్సర్గా తను పేరు తెచ్చుకునింది. అంటే కాళ్ళు ఉన్న వాళ్ళే సరిగా డాన్స్ చేయలేకుంటే ఆమె కాలు విరిగిపోయినా కూడా ఆమెకి నాట్యం పట్ల ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో ఆమె జైపూర్ ఫుట్ అనేసి ఒక ప్లాస్టిక్ కాలు పెట్టుకొని ఆమె డాన్స్ చేశారండి. సో ఇలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సుధా చంద్రన్, ఆమె గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీరు క్లాస్లో డిస్కస్ చేయండి. అండ్ కలెక్ట్ ద నేమ్స్ ఆఫ్ సచ్ పర్సనాలిటీస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఆమె ఒక్కటే కాకుండా అలాంటి డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేయమని చెప్తూ ఉన్నారు. ఓకే, సో మనకు 10th క్లాస్లో చూసుకున్నట్లయితే నిక్ ఉజిసిక్ అనేటటువంటి పర్సన్ ఉంటాడు, కాళ్ళు చేతులు 2 ఉండవు, బట్ వరల్డ్ వైడ్గా అతను ఫేమస్ ఇప్పుడు. హెలెన్ కెల్లర్ కావచ్చు. సో ఈ విధంగా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి క్లాస్లో. నెక్స్ట్ ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్. సో బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ వీరిద్దరూ కూడా ఫారెస్ట్కి వెళ్ళారు. ద లిటిల్ బౌమ్యాన్ కిల్డ్ ద టైగర్. సో ఆ లిటిల్ అతను పొట్టిగా ఉంటాడు కదా, అతను టైగర్ని చంపేశాడు. దే రిపోర్టెడ్ ద సేమ్ టు ద కింగ్. సో కింగ్కి తెలియపరిచాడు, మహారాజా మేము చంపేశాము టైగర్ని అని. నెక్స్ట్ ద బిగ్ మ్యాన్ సెయింగ్, ఐ హ్యావ్ కిల్డ్ ద మ్యాన్ ఈటర్ యువర్ మెజెస్టీ. మ్యాన్ ఈటర్ అంటే మనుషుల్ని తినేసేది ఎవరు? పులి. సో నేను చంపేశాను మహారాజా ఆ పులిని అని చెప్పాడు. ద కింగ్, ఓ యూ హ్యావ్ కిల్డ్ ద టైగర్, వెరీ గ్లాడ్.
గ్లాడ్ మీన్స్ హ్యాపీ. సో ఓ యూ హ్యావ్ కిల్డ్ ద టైగర్, చంపేశావా పులిని, చాలా సంతోషము. ఐ అప్రిషియేట్ యూ బ్రేవ్ మ్యాన్, సో నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. టేక్ దిస్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, సో బ్యాగ్ నిండు గోల్డ్ కాయిన్స్ ఇచ్చి తీసుకోమని చెప్పాడు అన్నమాట బిగ్ మ్యాన్. థ్యాంక్ యూ యువర్ హైనెస్, సో దానికి థ్యాంక్స్ చెప్పి బిగ్ మ్యాన్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ షేర్డ్ ద కాయిన్స్ ఈక్వల్లీ, సో ఇద్దరు కూడా కాయిన్స్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నాడు, గోల్డ్ కాయిన్స్ని. వన్ డే ద కింగ్ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ a wild elephant was creating panic among the people, running up and down the road, tossing people in the air, causing injuries and in some cases death to the people. సో ఒకరోజు మళ్ళీ కింగ్ ఆ బిగ్ మ్యాన్ ని పిలిపించాడు. ఎందుకనంటే ఒక వైల్డ్ ఎలిఫెంట్, ఒక క్రూరమైనటువంటి ఎలిఫెంట్ క్రియేటింగ్ ప్యానిక్ అమాంగ్ ద పీపుల్. ప్యానిక్ అంటే క్రియేటింగ్ ద ఫియర్, ఓకే, సడన్ ఫియర్. సో ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉందన్నమాట, ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకు అంటే రన్నింగ్ అప్ అండ్ డౌన్ ద రోడ్, సో రోడ్డుకి ఎలా పడితే అలా పరిగెత్తుతూ, టాసింగ్ పీపుల్ ఇన్ ద ఎయిర్, ప్రజలందరినీ గాల్లో ఎగరవేస్తూ, టాసింగ్ అంటే ఎగరవేయడం అనమాట. ఓకే, సో మనం టాస్ వేస్తాం కదా అది. సో టాసింగ్ అప్ అండ్ డౌన్ ఇన్ ద ఎయిర్, సో ప్రజల్ని గాల్లో అలా ఎగరవేస్తూ, కాజింగ్ ఇంజురీస్, దెబ్బలు తగులుతున్నాయి ప్రజలందరికీ. అండ్ సమ్ కేసెస్ డెత్ టు ద పీపుల్, కొన్ని సమయాల్లో ప్రజలు చనిపోతున్నారు కూడా ఈ ఏనుగు వల్ల. ఓకే, సో అలా ఉన్నది ఆ ఏనుగు వల్ల. దెన్ ఇమీడియట్లీ ద కింగ్ ఆర్డర్డ్ ద బిగ్ మ్యాన్ టు మీట్ హిమ్. సో వెంటనే ఏం చేశాడు కింగ్, ఆ బిగ్ మ్యాన్ పిలిపించాడు, నన్ను కలువు వచ్చి అనేసి. ద బిగ్ మ్యాన్ రిపోర్టెడ్ టు ద కింగ్, సో వచ్చి కలుస్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ ఇలా ఉంటుంది. ద కింగ్, హ్యావ్ యూ హియర్డ్ అబౌట్ ద వైల్డ్ ఎలిఫెంట్? సో ఒక వైల్డ్ ఎలిఫెంట్ మన రాజ్యం మీద పడి అందరినీ చంపేస్తుంది, దాని గురించి విన్నావా నువ్వు అని అడుగుతున్నాడు. ఎస్ యువర్ మెజెస్టీ, విన్నాను మహారాజా. ద కింగ్, గో అండ్ కిల్ ద వైల్డ్ ఎలిఫెంట్ అండ్ పుట్ ద పీపుల్స్ ఆఫ్ ఫియర్ టు రెస్ట్. ఫియర్స్ టు రెస్ట్, సో ఫియర్స్ టు రెస్ట్ మీన్స్ కామ్, అంటే భయాన్ని తొలగించు, వాళ్ళలో ఉన్న భయాన్ని నువ్వు తీసివేయి అనేసి మీనింగ్ అనమాట. గో అండ్ కిల్ ద వైల్డ్ ఎలిఫెంట్ అండ్ పుట్ ద పీపుల్స్ ఫియర్స్ టు రెస్ట్. ఫియర్స్ టు రెస్ట్ అనేది మనకు గ్లాసరీలో కూడా ఇచ్చున్నారనమాట. సో వెళ్ళి ఆ వైల్డ్ ఎలిఫెంట్ చంపేసి ఆ ప్రజల్లో ఉన్న భయాన్ని నువ్వు తీసివేయి అని చెప్పాడు. దెన్ ద బిగ్ మ్యాన్ సేయింగ్, సర్టైన్లీ యువర్ హైనెస్, షూర్, సర్టైన్లీ అంటే షూర్, ఖచ్చితంగా మహారాజా అని చెప్పి వెళ్ళాడు. ద బిగ్ మ్యాన్ అండ్ ద లిటిల్ మ్యాన్ వెంట్ టు లుక్ అవుట్ ఫర్ ద వైల్డ్ ఎలిఫెంట్. సో ఇద్దరూ కలిసి వెళ్ళాడు, లిటిల్ మ్యాన్ అండ్ ద బిగ్ మ్యాన్ చూడడానికి. ద లిటిల్ మ్యాన్ షాట్ ద ఎలిఫెంట్ అండ్ కిల్డ్ ఇట్ అండ్ దే రిపోర్టెడ్ ఇట్ టు ద కింగ్. సో షాట్ అంటే ఏంటి, షూట్కి పాస్ట్ టెన్స్. ఓకే, సో దానిని షూట్ చేసేసాడు. ఎవరు, లిటిల్ మ్యాన్ షూట్ చేశాడు, ఎలిఫెంట్ని చంపేశాడు. దానిని మహారాజు గారికి చెప్పడానికి వెళ్ళారు. ద బిగ్ మ్యాన్, ఐ హ్యావ్ కిల్డ్ ద వైల్డ్ ఎలిఫెంట్ యువర్ మెజెస్టీ, చంపేశాను మహారాజా ఆ ఎలిఫెంట్ని అని చెప్పాడు. దెన్ ద కింగ్, బ్రావో, you have once again proved that you are a very brave man. Bravo means well done, well done, అప్రిషియేట్ చేయడం అనమాట. ఓకే, వావ్, ఎక్సలెంట్ అంటాం కదా, అలాగే బ్రావో అంటే వెల్ డన్, చాలా బాగా మనం షబాష్ అని అప్రిషియేట్ చేస్తాం కదా అలాగా. సో బ్రావో, యూ హ్యావ్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ ఎ వెరీ బ్రేవ్ మ్యాన్. సో మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, నువ్వు చాలా ధైర్యవంతుడివి అని మరొకసారి నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ మై ఆర్మీ, టేక్ యువర్ రివార్డ్. సో నువ్వు నా ఆర్మీలో ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, సో తీసుకో ఈ రివార్డ్ అని మళ్ళీ అతనికి కొద్దిగా గోల్డ్ కాయిన్స్ అలాగే ఏదో ఒకటి ఇచ్చాడనమాట, ఒక బహుమతి. నెక్స్ట్, ఆల్ ద పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ప్రైజ్డ్ ద బిగ్ మ్యాన్ ఫర్ హిస్ బ్రేవరీ. సో అంతే, ఈ రెండు చేసిన తర్వాత ఆ కింగ్డమ్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఇతన్ని ప్రైజ్ చేస్తున్నాడు, ఓకే, పొగుడుతూ ఉన్నారు. ఏమని, అతని ధైర్యానికి, నువ్వు చాలా ధైర్యవంతుడు అని. ద బిగ్ మ్యాన్ బికేమ్ వెరీ ప్రౌడ్, దాంతో అతను చాలా గర్విష్ట అయిపోయాడు, చాలా గర్వం పెరిగిపోయింది అతనికి. ఓ, అందరూ నన్ను పొగుడుతున్నారు, నేను చాలా గొప్ప అనేటటువంటి గర్వం అతనిలో పెరిగిపోయింది. హీ గేవ్ ఏ కోల్డ్ షోల్డర్ టు ద లిటిల్ మ్యాన్ అండ్ సెడ్ మెనీ హార్ష్ అండ్ అన్కైండ్ వర్డ్స్ టు ద లిటిల్ మ్యాన్. సో కోల్డ్ షోల్డర్ అంటే, గేవ్ ఏ కోల్డ్ షోల్డర్ అంటే ఇగ్నోర్,
గేవ్ ఏ కోల్డ్ షోల్డర్ అంటే ఏంటంటే ఇగ్నోర్. సో ఎప్పుడైతే ఇతన్ని అందరూ పొగడ్డం మొదలుపెట్టారో అతనిలో ఉన్నటువంటి ఆ అహం, గర్వం అనేది ఎక్కువైపోయి ఈ లిటిల్ బోమ్యాన్ ఎవరైతే పొట్టిగా ఉన్నాడో అతన్ని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా అతన్ని చాలా హార్ష్ అండ్ అన్కైండ్ వర్డ్స్, చాలా కఠినమైనటువంటి వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి చాలా క్రూరంగా మాట్లాడేవాడు అన్నమాట. అతన్ని చాలా కఠినంగా తిడుతూ ఉండేవాడు ఎప్పుడు చూసినా కూడా. అంతేకాకుండా హీ ఆల్సో సెడ్ దట్ హీ కుడ్ గెట్ ఆన్ వెరీ వెల్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద లిటిల్ మ్యాన్. సో లాస్ట్కి ఏమన్నాడంటే ఆ లిటిల్ మ్యాన్ లేకపోతే ఏమి, అతను లేకపోయినా కానీ నేను కూడా ఈ విధంగా అన్నీ చేయగలుగుతాను, సో నాకు కూడా అంత ధైర్యం వచ్చేసింది, ఇప్పుడు నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పాడు. సో అప్పుడు ఏ ఫ్యూ డేస్ లేటర్ యాజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ ఫర్ ద బిగ్ మ్యాన్ ద కింగ్డమ్ వాజ్ అటాక్డ్ బై అన్ ఎనిమీ. సో యాజ్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏంటంటే సడన్ సర్ప్రైజ్ అనేసి, యాజ్ ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ, ఇవన్నీ ఇడియమ్స్ అండి, చాలా ఇడియమ్స్ వాడున్నాడు ఇక్కడ. గేవ్ ఏ కోల్డ్ షోల్డర్ అనేసి అండ్ యాజ్ ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అనేసి. సో అంటే ఏంటంటే ఏ సడన్ సర్ప్రైజ్. ఏ ఫ్యూ డేస్ లేటర్, కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఏ సడన్ సర్ప్రైజ్ ఫర్ ద బిగ్ మ్యాన్. సో ఈ బిగ్ మ్యాన్ ఉన్నాడు కదా, అతనికి ఒక సర్ప్రైజ్ లాగా ఏమైందంటే ద కింగ్డమ్ వాజ్ అటాక్డ్ బై అన్ ఎనిమీ. శత్రువులందరూ, ఎనిమీస్ అందరూ, పక్క రాజ్యం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇతని రాజ్యం పైకి వార్ అనేది అనౌన్స్ చేశారనమాట, అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్. నౌ ద కింగ్ రిసీవ్డ్ ఏ మెసేజ్ ఎయిదర్ టు సరెండర్ హిస్ కింగ్డమ్ టు హిమ్ ఆర్ టు గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. సో ఆ రాజుగారికి మనకు బాహుబలిలో ఏ విధంగా అయితే కాలకేయులు యుద్ధం చేసే ముందు మెసేజ్ పంపిస్తారు కదా, ఒక లెటర్ పంపిస్తారు కదా, మేము మీ పైకి యుద్ధానికి వస్తున్నాము అనేసి. సో ఆ విధంగా ఇక్కడ ఆ శత్రు సైన్యం అనేది మీ రాజ్యం పైకి మేము దండెత్తి వస్తున్నాము అని రాజుగారికి ఒక చిన్న లెటర్ అనేది పంపించారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ద కింగ్ అట్ వన్స్ సెంట్ హిజ్ ఆర్మీ. సో ఇమ్మీడియట్ గా తన ఆర్మీని పంపించాడు అనమాట, పంపించాలని డిసైడ్ అయ్యాడు. సో ఇప్పుడు ఇక్కడ 2 క్వశ్చన్స్ చూడండి. కెన్ ద బిగ్ మ్యాన్ win the battle? Substantiate your answer. So substantiate means justify. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బిగ్ మ్యాన్ ఆ వార్లో, ఆ బ్యాటిల్, ఆ యుద్ధంలో గెలుస్తాడా అనే క్వశ్చన్. ఎందుకంటే అతను కాదు కదా ఇన్ని రోజులు షూట్ చేసింది, లిటిల్ మ్యాన్. బట్ ఇప్పుడు లిటిల్ మ్యాన్ని దూరం పెడుతూ తిడుతూ ఉన్నాడు. సో బిగ్ మ్యాన్ గెలుస్తాడా? ఒకవేళ గెలుస్తాడనుకుంటే జస్టిఫై యువర్ ఆన్సర్. ఎలా గెలుస్తాడనుకుంటున్నారు? ఓడిపోతాడనుకుంటే ఎలా, ఎందుకు? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విల్ ద లిటిల్ మ్యాన్ సపోర్ట్ ద బిగ్ మ్యాన్? సో ఇప్పుడు అంతగా తిట్టాడు కదా లిటిల్ మ్యాన్ని, అంతగా తిట్టించుకున్న తర్వాత ఈ లిటిల్ మ్యాన్ మళ్ళీ వచ్చి బిగ్ మ్యాన్కి హెల్ప్ చేస్తాడా, సపోర్ట్ చేస్తాడా అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూద్దాం. ద బిగ్ మ్యాన్ ఆర్మ్డ్ అండ్ మౌంటెడ్ ఆన్ ఎ వార్ ఎలిఫెంట్. మౌంటెడ్ అంటే రైడ్ చేయడం అనమాట, అంటే రైడ్ ద ఎలిఫెంట్ ఆర్ ఏ హార్స్. ఓకే, సో దానిపైన ఎక్కి, ఆర్మ్డ్ అంటే ప్రొవైడింగ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ వాట్ ఎవర్ హీ వాంట్. ఓకే, అతనికి కావాల్సినటువంటి ఆయుధాలన్నీ ప్రొవైడ్ చేయడం, అతనికి కావాల్సిన ఆయుధాలన్నీ ధరించి ఎలిఫెంట్ మీద కూర్చొని టుడే ఈజ్ మై లాస్ట్ డే ఇన్ దిస్ వరల్డ్. సో ఈ రోజు నా చివరి రోజు, నేను ఖచ్చితంగా చనిపోతాను, ఈ రోజు ఆ యుద్ధంలో నేను ఖచ్చితంగా చంపేస్తారు నన్ను, ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు డై, ఖచ్చితంగా ఈ రోజు నేను చనిపోతాను అని బిగ్ మ్యాన్ ఆ ఏనుగు పైన భయంగా కూర్చొని వెళ్తున్నాడు. దెన్ లిటిల్ మ్యాన్, సో అప్పుడు వచ్చాడు హీరో. లిటిల్ మ్యాన్ వచ్చి పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అన్నాడు. సో పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే రికవర్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఎమోషన్స్. రికవర్ యువర్ ఎమోషన్స్, రికవర్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఎమోషన్స్ అంటే నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో, భయాన్ని కంట్రోల్ చేసుకో నువ్వు అని చెప్పాడు. అండ్ ఐ విల్ సిట్ బిహైండ్ యూ ఆన్ ద వార్ ఎలిఫెంట్. సో నీ వెనకాల నేను కూర్చుంటాను ఎలిఫెంట్ పైన. అండ్ షూట్ విత్ మై బౌ అండ్ యారో. సో నేను వచ్చి అందరినీ షూట్ చేస్తాను నా బౌ అండ్ యారో. ఓకే, నా దగ్గర ఉన్నటువంటి ఈ విల్లు, ఆ బాణం, ఆ యారో ఉంటుంది కదా, వాటితో నేను అందరినీ షూట్ చేస్తాను అని చెప్పాడు.
The war elephant went out of the city and entered the battlefield. ఓకే, ఆ ధైర్యంతో ఓకే నేను ముందుకు వెళ్తానని ఆ ఎలిఫెంట్ని అలా తోలుకుంటూ ఆ సిటీ వదిలి ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ బ్యాటిల్ ఫీల్డ్ దాంట్లోకి ఎంటర్ అయ్యారనమాట. అక్కడ ఎంటర్ అయిన తర్వాత దెన్ ఎట్ ద సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ డ్రమ్ బీట్ ద బిగ్ మ్యాన్ షుక్ విత్ ఫియర్. సో షుక్ అంటే షేక్ పాస్ట్ టెన్స్, వణికిపోవడం అనమాట. అక్కడ యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డ్రమ్ అనేది కొడతారు కదా, లేదా శంఖం అనేది ఊదుతారు కదా. సో అలా ఫస్ట్ డ్రమ్ అలా బీట్ సౌండ్ వినిన వెంటనే బిగ్ మ్యాన్ ఆ భయంతో గజ 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 వణికిపోయాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ద లిటిల్ మ్యాన్ హ్యాంగ్ ఇన్ దేర్, యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్, ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ నౌ యూ విల్ బి కిల్డ్. సో హ్యాంగ్ ఇన్ దేర్ మీన్స్ నాట్ గివ్ అప్, not to give up in a difficult time. Okay, while you are facing the difficulties, మీరు కష్టంగా ఉన్నప్పటికీ కూడా వదలొద్దు అని చెప్పడం అనమాట. హ్యాంగ్ ఇన్ దేర్ అంటే డోంట్ గివ్ అప్, వదలొద్దు, నువ్వు వెనకడుగు వెయ్యొద్దు. యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్, నువ్వు భయపడవలసిన అవసరమే లేదు అసలు. ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ నౌ యూ విల్ బి కిల్డ్, ఒకవేళ పొరపాటున నువ్వు కింద పడ్డావే అనుకో నిన్ను చంపేస్తారు వాళ్ళు. సో వదలొద్దు, భయపడొద్దు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పాడు. దెన్ ద బిగ్ మ్యాన్ స్లిప్డ్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ బ్యాక్ అండ్ ర్యాన్ బ్యాక్ టు ద సిటీ. సో బిగ్ మ్యాన్ కానీ ఆ భయంతో ఆ వెనక నుంచి ఎలిఫెంట్ వెనక నుంచి కిందకి జారి దూకేసి సిటీకి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. Now the big man, I don't want this job, I don't want your money either, I can do any job as long as I live. So నేను ఈ జాబ్ చేయలేను, నాకు ఈ జాబ్ వద్దు, నాకు నీ మనీ కూడా వద్దు, నీ శాలరీ వద్దు, నేను గనక బ్రతుకుంటే ఏదో ఒక జాబ్ చేసుకొని బ్రతుకుతాను, నాకు ఈ జాబ్గా వద్దు అని అరుస్తూ వెళ్ళిపోయాడు. ద లిటిల్ మ్యాన్, ఓ వాట్ ఏ coward he is. Coward means పిరికివాడు, lack of courage, the person who has lack of కరేజ్ అంటే చాలా పిరికివాడు అనమాట కవర్డ్ అంటే. సో ఓ వాట్ ఏ కవర్డ్ హీ ఈజ్, ఎంత పిరికివాడు ఇతను. దో బిగ్ అండ్ స్ట్రాంగ్, ఎంత హైట్గా ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, అలా ఉన్నప్పటికీ కూడా ఎంత పిరికివాడు ఇతను. హవెవర్ దిస్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గస్. సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గస్ అంటే సంథింగ్ దట్ అపియర్స్ టు బి బ్యాడ్ ఎట్ ఫస్ట్ బట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ సంథింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఎండ్. అంటే ఫస్ట్లో బ్యాడ్గా అనిపించినప్పటికీ లాస్ట్కి మనకు మంచే జరుగుతుంది అని చెప్పడం అనమాట. బ్లెస్సింగ్ ఇన్ డిస్గస్ అంటే ఫస్ట్లో మనకు బ్యాడ్ అనిపించినప్పటికీ ఫైనల్గా అంతిమంగా చివరికి మనకు మంచి జరుగుతుంది అని. సో అతను అనుకుంటున్నాడు లిటిల్ మ్యాన్, హౌఎవర్ దిస్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గస్. ఓకే, ఇప్పుడు ఇతను వెళ్ళిపోయి ఇది బ్యాడ్ అయినప్పటికీ కూడా లాస్ట్లో నాకు మంచి జరగచ్చేమో అని అనుకుంటున్నాడు. ఐ విల్ ఫైట్ ఫర్ ద కింగ్ అండ్ ప్రూవ్ దట్ ఐ ఆమ్ బెటర్ దాన్ ద బిగ్ మ్యాన్ థాట్ దో ఐ డోంట్ హ్యావ్ ఏ బిగ్ అండ్ స్ట్రాంగ్ బాడీ. సో నేను ఫైట్ చేస్తాను, వాళ్ళతో ఫైట్ చేసి నేను ఆ బిగ్ మ్యాన్ కన్నా గొప్ప అని ప్రూవ్ చేసుకుంటాను. నాకు స్ట్రాంగ్ బాడీ లేకపోయినప్పటికీ కూడా నేను ఇది చేసి యుద్ధం చేసి నేను నన్ను ప్రూవ్ చేసుకుంటాను రాజుగారి ముందు అని చెప్పాడు. దెన్ ద లిటిల్ బౌమ్యాన్ డ్రోవ్ ద వార్ ఎలిఫెంట్ ఇన్ టు ద ఫైట్. సో ఆ లిటిల్ బౌమ్యాన్ ఏం చేశాడు, ఆ ఎలిఫెంట్ని యుద్ధంలోకి డ్రైవ్ చేసుకుని అదే ముందుకు పానిచ్చాడు అనమాట. ద ఆర్మీ బ్రోక్ ఇన్ టు ద ఎనిమీ కింగ్స్ క్యాంప్. సో ఇతని ఆర్మీ అంతా కూడా ఎనిమీ కింగ్స్ క్యాంప్ ఉంది కదా, శత్రువుల రాజుగారి ఉన్నటువంటి ప్లేస్, అక్కడికి అందరూ ఒక్కొక్కరు విడిపోయి వెళ్ళిపోయారు. ద లిటిల్ మ్యాన్స్ ఆర్మీ డ్రో ద ఎనిమీ అవుట్ ఆఫ్ దేర్ కింగ్డమ్ అండ్ వన్ ద బ్యాటిల్. సో మొత్తం ఇతని ఆర్మీ ఇతను అందరూ వెళ్ళి ఆ శత్రు సైన్యాన్ని ఓడించి ఆ యుద్ధంలో గెలిచారనమాట. ద కింగ్ హియర్డ్ అబౌట్ ద లిటిల్ బౌమ్యాన్. సో ఈ రాజుగారు విన్నాడు ఆ లిటిల్ బౌమ్యాన్ గారి గురించి. ద పీపుల్ కాల్ హిమ్ ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. సో ప్రజలందరూ అతన్ని ఏమని పిలిచారంటే, నువ్వు చాలా ధైర్యమైనటువంటి ఆర్చర్. బౌమ్యాన్ అంటే ఆర్చర్, విలుకారుడివి, నువ్వు పొట్టిగా ఉన్నప్పటికీ చాలా ధైర్యవంతమైన వాడి. సో ఇదే కదా మనకు టైటిల్, ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. సో ఎందుకు వచ్చింది అతనికి, యాక్చువల్ అతను బౌమ్యాన్ అండ్ అతను చాలా లిటిల్,
పొట్టివాడు కాబట్టి లిటిల్ బౌమ్యాన్ అన్నారు. బ్రేవ్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే ధైర్యంగా ఒక స్ట్రాంగ్ పర్సన్ కూడా భయపడి పారిపోయినా కూడా ఇతను భయపడకుండా యుద్ధం చేసి వాళ్ళని ఓడించి యుద్ధంలో గెలిచాడు కదా, అంత ధైర్యం అతనికి ఉంది కాబట్టి అతన్ని బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్ అని అందరూ పిలిచారు. ద కింగ్ మేడ్ హిమ్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అండ్ గేవ్ హిమ్ రిచ్ గిఫ్ట్స్. సో అతని దగ్గర ఉన్నటువంటి ఆర్మీ అందరికీ ఇతను చీఫ్ హెడ్గా చేశాడనమాట. ఓకే, సో సైన్యాధ్యక్షుని చేశాడు. చేసి చాలా గొప్ప విలువైనటువంటి గిఫ్ట్లు ఎన్నో అతనికి ఇచ్చాడు. The big man was ashamed of himself and went back to his work of digging ditches. So ఆ స్ట్రాంగ్ పర్సన్ బిగ్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను చాలా షేమ్గా ఫీల్ అయ్యాడు. నాకు ఇంత బాడీ ఉండి కూడా నేను ఓడిపోయాని, నేను వెనక్కి వచ్చేసాని భయపడి అని అతను షేమ్గా ఫీల్ అయ్యాడు. చూడు, అతని పక్కన ఇతను ఉన్నాడు కదా, నేను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు కదా, అలాంటప్పుడు కూడా అతను భయపడి రావడం అనేది తప్పది. సో అలా భయపడి వచ్చేసి అతను తనకు షేమ్గా ఫీల్ అయ్యాడు. మళ్ళీ వెళ్ళి ఆ కాలువలు తవ్వుకునే పనే స్టార్ట్ చేశాడు. యాజ్ పర్ ద సేయింగ్, బెటర్ లేట్ దాన్ నెవర్, the little man received the much deserved honor at last. So better late than never అనేది ఒక proverb. సో ఎప్పుడు యూస్ చేస్తామంటే do something late is better than not doing it. సో ఏదైనా కూడా ఒక పని కొద్దిగా లేట్ అయినా పర్లేదు, దానిని ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో బెటర్ లేట్ అయినా పర్లేదు దాన్ నెవర్, అసలు చెయ్యకపోవడానికన్నా కూడా కొద్దిగా లేట్గా అయినా కానీ ఆ పని పూర్తి చెయ్యాలి. ఎప్పుడైనా కూడా వీ షుడ్ నీడ్ టు ఫాలో దిస్ ప్రోవర్బ్. మన లైఫ్లో కూడా ఏదన్నా ఒక వర్క్ ఇచ్చారనుకోండి, నేను చెయ్యలేను అని భయపడి పారిపోకూడదు ఎప్పుడైనా కూడా. ఓకే, యూ షుడ్ నాట్ గివ్ అప్ అట్ ఎనీ మూమెంట్. ఏ టైంలో అన్నా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా మనం ఏ పనైనా కూడా వెనకడుగు వేయకూడదు, ముందుకు వెళ్ళాలి ధైర్యంతో. ఎప్పుడైనా కానీ మనం ఐ కెన్ డూ ఇట్ అని చెప్పాలి కానీ ఐ కాంట్ డూ దట్ అని చెప్పకూడదు. ఏదైనా కానీ నేను చేసి నిరూపిస్తాను అని చెప్పాలి. ఓకే, సో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆ వర్క్ని మనం కంప్లీట్ చేయాలి, అంతేగాని అసలు చేయకుండా మాత్రం ఉండకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఓకే, అండ్ ద లిటిల్ మ్యాన్ రిసీవ్డ్ ద మచ్ డిజర్వ్డ్ ఆనర్ ఎట్ లాస్ట్. డిజర్వ్డ్ అంటే హ్యావింగ్ ఏ రైట్ టు రిసీవ్ సంథింగ్. ఓకే, అర్హత కలిగి ఉండడం అనమాట, ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి. సో ఫైనల్గా అతనికి తగినటువంటి ఒక గౌరవమే అతనికి లభించింది. ఎందుకు? ఫస్ట్లో నేనే గొప్ప, నేనే షూట్ చేస్తున్నానని ఫస్టే చెప్పేయచ్చు కింగ్కి, బట్ అతను ఓపిక్గా ఎదురు చూశాడు. ఫైనల్గా అతనికి రిజల్ట్ అనేది వచ్చింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ యూ గెట్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ గివ్ అప్ ఎట్ ఎనీ టైం. ఎప్పుడే కానీ, ఏ క్షణమైనా కానీ నేను చెయ్యను అనే మాట ఉండకూడదు. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళాలి. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి. కాన్ఫిడెన్స్తో ఏ వర్క్ అయినా కానీ మీరు కంప్లీట్ ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది. సో కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్, ఈ రెండు ఉంటే లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద లెసన్ ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. ఇట్ వాస్ అడాప్టెడ్ ఫ్రమ్ జటకా టేల్స్. ఓకే, జటకా టేల్స్ నుంచి ఇది తీసుకున్నారు. సో ఇక్కడ మనకు గ్లాసరీ చూసుకున్నట్లయితే ఇవన్నీ మీనింగ్స్ మనం అక్కడ చెప్పుకుంటూనే వచ్చాం. క్రూక్డ్ అంటే బెంట్ ఆర్ ట్విస్టెడ్ అవుట్ ఆఫ్ షేప్ కరెక్ట్గా లేకపోవడం. ఎర్న్ ఏ లివింగ్, టు ఎర్న్ మనీ నీడెడ్ ఫర్ ఫుడ్ అండ్ క్లాతింగ్, మన ఫుడ్కి క్లాతింగ్కి అవసరమైనటువంటి మనీ ఎర్న్ చేసుకోవడం. డిచ్ అంటే ఏంటి? ఏ నేరో ఛానల్ డగ్ అట్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఆర్ ఫీల్డ్ టు క్యారీ అవే వాటర్. సో వాటర్ వెళ్ళడానికి రోడ్డు పక్కన చదివేటటువంటి చిన్న కాలువ. ప్రైజ్, ఎక్స్ప్రెస్ వామ్ అప్రూవల్ ఆర్ అడ్మైరేషన్ అంటే పొగడడం ప్రైజ్ అంటే. హార్ష్, అన్కైండ్, సివియర్. సో అన్కైండ్ వర్డ్స్ అంటే దయ లేకుండా ఎలాంటి వర్డ్స్ అంటే అలా మాట్లాడడం అనమాట. బౌమ్యాన్ అంటే అన్ ఆర్చర్, విలుకారుడు అంటే బాణాలు వేసే వ్యక్తి. మౌంటెడ్, రైడింగ్ అన్ ఎనిమల్, టిపికల్లీ ఏ హార్స్. సో ఎనిమల్ని రైడ్ చేయడం అనమాట. ఓకే, మ్యాక్సిమం హార్స్ని రైడ్ చేయడానికి మౌంటెడ్ అంట. వారియర్ అంటే ఎవరు? ద బ్రేవ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ సోల్జర్ ఆర్ ఫైటర్, సైనికుడు. స్కిల్లెడ్ అంటే ఏంటి? హ్యావింగ్ ఆర్ షోయింగ్ ద నాలెడ్జ్ ఆర్ ఎబిలిటీ, మనకున్నటువంటి టాలెంట్ని చూపించడం. ప్యానిక్, సడన్ అన్కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ, సడన్గా అన్కంట్రోలబుల్, కంట్రోల్ చేసుకోలేనటువంటి భయం అన్నమాట. యాంగ్జైటీ, ఆందోళన. పుట్ ఫియర్ టు రెస్ట్, ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్
టు కామ్ వన్స్ ఫియర్, ఒకరికి ఉన్న భయాన్ని మనం తొలగించడం. ఆర్మ్డ్, క్యారీయింగ్ వెపన్స్ టు ఫైట్, సో అతనికి కావాల్సినటువంటి వెపన్స్ని తీసుకువెళ్ళడం యుద్ధానికి. సో దిస్ ఈస్ గ్లోసరీ. ఓకే, సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లెసన్. సో మీ అందరికీ ఈ లెసన్ అర్థమైంది అనుకుంటాను. సో ఇంత కష్టపడి చెప్పినందుకు సో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదండి, ఆ బటన్ని టచ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. సో ఇలా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా టెక్స్చువల్ గ్రామర్ అండ్ మోర్ వీడియోస్, ఓకే, చాలా వీడియోస్ నేను చేసి ఇలాగే ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.